ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ నేడు విశాఖ కోర్టు ముందు హాజరు కానున్నారు. 12వ అదనపు జిల్లా కోర్టుకు స్వయంగా హాజరు కానున్నారు. తన పరువుకు భంగం కలిగించేలా ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచారం చేసిందంటూ లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. తనపై ప్రచురించిన కథనం తప్పుడు సమాచారమని నారా లోకేష్ అప్పట్లోనే ఖండించారు. అది పూర్తిగా నిరాధారమని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. లోకేష్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ విచారణపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ నేడు విశాఖ కోర్టు ముందు హాజరు కానున్నారు. 12వ అదనపు జిల్లా కోర్టుకు స్వయంగా హాజరు కానున్నారు నారా లోకేష్. తన పరువుకు భంగం కలిగించేలా ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచారం చేసిందంటూ లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. తనపై ప్రచురించిన కథనం తప్పుడు సమాచారమని నారా లోకేష్ అప్పట్లోనే ఖండించారు. అది పూర్తిగా నిరాధారమని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. లోకేష్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ విచారణపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నేడు విశాఖ కోర్టుకు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ హాజరు కానున్నారు. 12వ అదనపు జిల్లా కోర్టుకు స్వయంగా హాజరు కానున్నారు నారా లోకేష్. తన పరువుకు భంగం కలిగించేలా ఓ పత్రిక అసత్య కథనాన్ని ప్రచారం చేసిందంటూ లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. తనపై ప్రచురించిన కథనం తప్పుడు సమాచారమంటూ నారా లోకేష్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించారు. అయితే అది పూర్తిగా నిరాధారమని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. లోకేష్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ విచారణపై అటు ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా నెలకొంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు విశాఖ ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, పరువు నష్టం దావా కేసుకు సంబంధించి మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు నారా లోకేష్ హాజరు కానున్నారు. మొదటి నుంచి కూడా ఆయన దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పిన విధంగానే దాదాపుగా 3 సార్లు ఇప్పటికే వాయిదా వేసినప్పటికీ కూడా మూడోసారి సైతం కూడా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కానున్నారు. 2019 అక్టోబర్ 22వ తేదీన ఓ పత్రికలో చిన్నబాబు చిరుతిండి ఖర్చు 25 లక్షలు అంటూ ప్రచురితమైన దాని మీద 75 కోట్లకు సంబంధించి ఆయన పరువు నష్టం దావా కేసు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్లో సైతం కూడా అనేక కీలక విషయాలు సైతం కూడా ఆయన పొందుపరిచారు. ఆయన లేని సమయంలో ఆయన ఉన్నట్లుగా కూడా ఆ తేదీలో ఆయన పేరు మెన్షన్ చేయడంతో పాటు పలానా తేదీలో ఆయన ఉన్నట్లు, ఆయన తీసుకున్న ఏవైతే స్నాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్నాక్స్ని సైతం కూడా వాళ్ళు ప్రచురించారని, ఇది తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది. ఈ పిటిషన్ వేయకముందు సైతం కూడా ఆ పత్రిక యాజమాన్యానికి సంబంధించి వివరణ కోరడం, అలాగే దానికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులకు, వివరణకు వారు స్పందించకపోవడంతోనే ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన అక్కడకు కోర్టుకు హాజరు కానున్నారు. దానికి సంబంధించి మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందా అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. జార్జ్, అంటే ఈరోజు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? ఎటువంటి బలమైన వాదోపవాదాలు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఆయన ఎప్పుడు ఎయిర్పోర్టుకు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి విఐపి సేవలు తాను వినియోగించుకోలేదని మొదటి నుంచి కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా అంటే ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రతి సమయంలో కూడా తాను తాగే నీళ్ల దగ్గర నుంచి ఇతర తినే తిండి వరకు కూడా అన్నీ తాను సొంతంగా తెచ్చుకున్న ఖర్చుల ద్వారానే నేను వినియోగిస్తూ ఉన్నాను, కానీ ఎప్పుడూ కూడా ఇది వినియోగించుకోలేదు. అలాంటిది నేను అక్కడ చిరుతిండికి 25 లక్షలు ఖర్చు చేశానంటూ కూడా ప్రచారం చేశారు. అది కాకోకుండా నేను వారు ప్రచురించిన తేదీల్లో సైతం కూడా నేను లేను అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇదే వాదనలు సైతం కూడా ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఆ పిటిషన్లో సైతం కూడా అవే పేర్కోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ అయింది. ఇది మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ పత్రిక యాజమాన్యానికి సంబంధించి ఎవరూ స్పందించకపోవడంతోనే ఈ పిటిషన్ను వేశామంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో
చూసుకున్నట్లయితే కనుక అనేక సిఐ సమ్మిట్లు అనేవి జరిగినాయి. అంతేకాకుండా పెట్టుబడుల సదస్సులతో పాటు అనేక రంగాలకు సంబంధించి సమావేశాలు చర్చలు అనేవి జరుగుతూ ఉండే. ఆ సమయంలో విదేశీ ప్రతినిధులకు అలాగే వివిఐపీలకు సంబంధించి చేసిన ఖర్చులన్నింటినీ కలిపి తాను ఒక్కరినే ఇవి తిన్నట్లు వాళ్ళు ప్రచురించారంటూ కూడా ఆయన పిటిషన్లో పేర్కోవడం జరిగింది. దానికి సంబంధించి వాదనలు అనేవి ఈరోజు జరగనున్నాయి. ఈరోజు ఆయన తన తరపున ఏదైతే చెప్పారో ఆ పిటిషన్లో పేర్కొన్నవన్నీ కూడా ఆయన వాదనలో వినిపించనున్నారు. జార్జ్, అంటే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది, ఇప్పుడు 3వ సారి అటెండ్ అవుతూ ఉన్నారు నారా లోకేష్. ఈ రోజు ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? మరోసారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. అయితే దీనికి సంబంధించి మరొకసారి కూడా వాయిదాలు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే కనుక 2వ సారి క్రాస్ ఎగ్జామినేషన్కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 2 దఫాలుగా జరిగింది. ఉదయం సాయంత్రం సైతం కూడా కోర్టులో వాదనలు అనేవి వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజుకి వాయిదా అనేది 27వ తేదీ నాటికి, ఈ రోజు తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది. అయితే మరొకసారి దానికి సంబంధించి వాదనలు అనేవి కోర్టులో జరగనున్నాయి. కోర్టులో జరిగిన తర్వాత ఇది వాయిదా పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అటువైపు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి తగిన సాక్ష్యాధారాలు ఇవన్నిటిని కూడా వాళ్ళు పరిశీలించవలసి ఉంది. ఆ సమయంలో ఈయన అక్కడ లేరు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పలానా డేట్లు ప్రచురించిన సమయంలో ఆయన ఇంత తిన్నారు అనే దాని మీద కూడా వాళ్ళు ప్రచురించారు కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి ఎవిడెన్స్ సైతం కూడా మంత్రి నారా లోకేష్ సైతం కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు సైతం కూడా దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చి ఆ తర్వాత వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పిస్తూ ఉంటారు? ఇటువంటి కేసులకు సంబంధించి, ఇటువంటి కథనాలకు సంబంధించి సాక్ష్యాధారాలు అంటే కోర్టుకు సమర్పించేందుకు ఎటువంటి ఇప్పటి వరకు సమర్పించారు? అక్టోబర్ 22వ తేదీన సాక్షిలో ఈ కథనం అనేది ప్రచురించబడింది. ఏదైతే దినపత్రికకు సంబంధించి ఆ పత్రికకు సంబంధించి పలానా తేదీలు సైతం కూడా ఆ పత్రికలో మెన్షన్ చేశారు. ఆ తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీలలో అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన ఈ చిరుతిండికి సంబంధించి 25 లక్షలు ఖర్చు అయినట్లు వారు ప్రచురించారు. అయితే దానికి సంబంధించి ఆధారాలను సైతం కూడా మంత్రి నారా లోకేష్ కోర్టుకు సమర్పించడం జరిగింది. ఏదైతే తేదీలు ప్రచురించారో ఆ పత్రికలో సంబంధించి ఆ తేదీలలో తాను అసలు విశాఖలోనే లేరు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలతో పాటు తాను ఎప్పుడూ కూడా ఎయిర్పోర్ట్లో విఐపి లాంచ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ తాను వాటర్ సైతం కానీ ఇతర అన్నీ కూడా నా సొంత ఖర్చులతోనే తీసుకుంటాను కాబట్టి నిరాధారమైన వార్తలు రాశారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.